నమస్కారము. ఈరోజు వీడియోలో మనం సంస్కృత సంధులను గురించి నేర్చుకుందాము. సంస్కృత సంధులు అనగానేమి? జవాబు: సంస్కృత పదముల మధ్య జరుగు సంధులను సంస్కృత సంధులు అంటారు. ఉదాహరణకు ముని ప్లస్ ఇంద్రుడు, మునీంద్రుడు. సంస్కృత సంధులు ఎన్ని విధములు? జవాబు: సంస్కృత సంధులు 2 విధములు. అవి స్వరసంధులు అనగా అత్సంధులు, 2 హల్సంధులు. స్వరసంధులు అనగానేమి? అవి ఎన్ని? అచ్చుల మధ్య జరుగు సంధులను స్వరసంధులు అంటారు. సంస్కృతంలో స్వరసంధులు ప్రధానముగా 4 రకములు. అవి సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి. థ్యాంక్ యూ.